మీరే న్యాయంగా ఒకసారి చెప్పండి. పీఎం అన్న తర్వాత ప్రతి ఒక్కరికి బాధ్యతే కదా! మొత్తం భారతదేశానికి టోటల్ ఎంటైర్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క 29 జిల్లాలకి 29 స్టేట్లకి బాధితులు ఎవరు? పీఎంఏ కదా! ప్రతి ఒక్కరి కోసం కష్టపడాలి కదా! మనం అందరి తరపున ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఎన్నుకోబడ్డారు. ఎంపీస్ అందరి ద్వారా పీఎం అనేది ఎన్నుకోబడ్డాడు కదా! ఇప్పుడు ఎంపీస్ అందరూ కలిసికట్టుగా ఎందుకు సమాధానం అడగడం లేదండి పీఎంకి? నాకు ఒక్క డౌట్ వస్తుంది. ఇంత ఫ్లడ్ వచ్చి మన పంజాబ్ 23 జిల్లాలు కొట్టుకొని పోతే 3.5 లక్ష మంది జనాలు రోడ్డు పాలన పడితే మన పీఎం గారు హెలికాప్టర్ వేసుకొని ఏరియల్ వ్యూనా చూసేది. మొత్తం హెలికాప్టర్ ఎత్తుకునేది రౌండ్ అంతా తిరిగేది. ఎక్కడ గాల్లో. ఆ గాల్లో తిరగడానికి ఇంకా ఆ వ్యూ ఎందుకండి? ఆ పని ఎందుకండి చేయడము? మీరే చెప్పండి. గాల్లో తిరగడానికి పీఎం గారు హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ వ్యూ చూడడం ఇప్పుడు అవసరమా? రోడ్ గ్రౌండ్ క్లియరెన్స్కి వెళ్ళి ప్రతి ఒక్క ప్రజల దగ్గర ప్రతి ఒక్కరితో మాట్లాడి ఒకసారి వాళ్ళ బాధలను షేర్ చేసుకోండి. యాజ్ ఏ పీఎంగా ఎంత బాగుంటుంది. నాకు ఒపీనియన్లో అయితే మన నరేంద్ర మోడీ గారు అయితే ఈ ఒపీనియన్లో ఈ చాలా పెద్ద మిస్టేక్ చేశారని అనిపిస్తుంది. పీఎంలో వేరే గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన సామాన్య ప్రజలకి అన్యాయం చేస్తారా? ఫండ్స్ పంపించండి, అది లెక్క వేరే. అమౌంట్ ఎయిడ్స్ ఏవైనా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అన్నీ పంపించండి, ఆ లెక్క వేరే. ఎన్ని పశువులు చనిపోయాయండి, ఎన్ని బర్రెలు కట్టి చోటే సమాధి అయ్యాయండి అక్కడే. ఇప్పటికీ కూడా నీరు ఎక్కడికి వెళ్ళాలో నీళ్ళు ఓవర్ఫ్లో అయిపోయి ఎలా ఉండే ఇల్లులు అలాగే. అర్థమైందా? అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన పీఎం గారు ఏరియల్ వ్యూ చూస్తే ఎలాగ ఉంటుందంటే మనసుకి నాకే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నా తరపు నుంచి పీఎం గారు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి సెక్యూరిటీతోనే కానివ్వండి, ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు ఉన్నాయి కదండి టెక్నాలజీ బేస్డ్ ఎంతో ఉంది కదా, ఇంటింటికి వెళ్ళి పీఎం గారు పరామర్శిస్తే ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి. వాళ్ళ మనసులో ఉన్న బాధ అనేది తగ్గుతుంది కదండి. సరే, హోప్ బెస్ట్. ఫ్యూచర్ అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. చూడండి, ఒక్క నాయకుడు నేపాల్లో పరిస్థితి ఏమైంది చూశారు. వాళ్ళ బాధలు తట్టుకోలేక లాస్ట్కి ఈవెన్ సోషల్ మీడియా యాప్స్ కూడా బ్యాన్ చేసేసరికి ఏం చేస్తారండి ప్రజలు? అలా అవుతుంది. గవర్నమెంట్ని పడగొట్టడం ఒక్కరోజు పని అండి. ప్రజల చేతుల్లో, ప్రజలు అనుకుంటే, యూత్ అనుకుంటే ఒక్కరోజు పని. చూద్దాం, హోప్ బెస్ట్. మన పంజాబ్ యొక్క బ్రదర్స్ బిరిన కోలుకోవాలని మాటికి వీడియో చేయడానికి ఇదే కారణం. ఇప్పుడు అక్కడైతే పరిస్థితి అయితే సామాన్యంగా అయితే లేదు. అక్కడ క్రిటికల్ సిచ్యువేషన్ అనేది ఉంది. హోప్ బెస్ట్. పంజాబ్ విల్ రికవర్ వెరీ సూన్.